మరియు గోశాల నిర్వాహకులు పొత్తూరు రామకృష్ణ గారు కూడా ఆలయ కమిటీ సెక్రటరీ వారిని కూడా సత్కరించవలసిందిగా శ్రీనివాసరెడ్డి గారు, అంజిరెడ్డి గారు పెద్దలు కలిసి సత్కరించవలసిందిగా వస్త్రం సమర్పయామి. సర్వయోగ్యాః సర్వయోగ్యా. జై శ్రీమన్నారాయణ. మరి అట్లాగే పొత్తూరు శ్రీనివాసరావు గారు ఆలయ కమిటీ సెక్రటరీ గారు, మరి నిజంగా చెప్పాలంటే మా కళాకారులందరినీ వారు రాగానే భోజనం చేశారో లేదో అడుగుతారు. శ్రీనివాసరావు గారు అయితే అయిపోయే వరకు 2వ 3వ తీసుకెళ్ళి చక్కగా మాకు భోజనాలు వడ్డించి మరి తిన్నారా లేదా ఇంకెవరెవరు ఉన్నారని ఎంతో ఆప్యాయతగా అడుగుతారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఎగ్గిపెట్టారు, మర్యాద చేశారు అనేదే చెప్పుకుంటారు. మరి ఆ ఘనత సుబ్బారావు గారికి వారి సోదరులకి దక్కుద్దని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మరి వీరిని కూడా శ్రీనివాసరెడ్డి గారు, అంజిరెడ్డి గారు, కొట్ట వెంకటాచార్య గారు, మరి రాజనాల గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. బాలాజీ నాయుడు గారు రాస్తారండి. మా అన్నయ్య గారు బాలాజీ నాయుడు గారు 1982లో స్టేజ్ వచ్చాము రాజుపాలెంలో, రంగస్థల కళావేదిక రాజుపాలెం. ఆ రోజు మా నాన్నగారు వచ్చారు, వెంకయ్య నాయుడు గారు. ఏంట్రా ఈ స్టేజ్ ఏంటిరా అసలు, మీరు ఏమిట్లో మీరు అసలు మీ దాసుల్లా అసలు ఐళ్ళు అర్థగానే అన్నాడు. సరే సరే అన్న. ఆ రోజులో 8 వచ్చాము మా అన్నయ్య గారికి, బాలాజీ వెంకట నాయుడు గారికి. అసలు వెంకటేశ్వరరావు గారు కృష్ణుడు, ఈయన దుర్యోధనుడు. అసలు ఏంటి ఈ విశేషం ఏంటి, మా రాజుపాలెం మాకు బంధం అయినాడు. మీ నాన్నగారు మా నాన్నగారు ఫ్రెండ్ అండి అని చెప్పాను నేను, మా నాన్నగారు ఫ్రెండ్. అలాగే రేపు 20వ తారీఖు 24, 25 అంటే ఫిబ్రవరి ఆచంట బాలాజీ నాయుడు గారు వచ్చే తులసీకరంగా ఇదే స్టేజ్ మీద మా అన్నగారు మేము నేర్పిస్తున్నామండి. తులసి జనంగా మా అన్నయ్య గారు వస్తాడు అంతే. ఓకే. మరి మొన్న ఆగస్టులో కానివ్వండి, మరి ఈ 3 రోజుల కార్యక్రమంలో కానివ్వండి, మాకు వెన్నంట ఉన్నటువంటి శ్రీనివాసరావు గారికి ఏదో మా కళాకారుల తరఫున చిరు సత్కారాన్ని ఏర్పాటు చేశాం. మరి శ్రీనివాసరెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. హెడ్మాస్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు. మరి మా సుబ్బారావు గారి గురించి అన్నగారు మా పితృ సమాలు ఆచంట బాలాజీ నాయుడు గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభలో ఆసీనులైన పెద్దలకు, సభ ముందు ఆసీనులైన ప్రేక్షక దేవుళ్లకు, ఆశీర్వచనం ఇచ్చిన ఆచార్యుల వారికి, అలాగే ఈ నాటకాన్ని 3 రోజులుగా ప్రపంచ రంగస్థల చరిత్రలో అపూర్వం. 3 రోజులు 3 హరిశ్చంద్ర నాటకాలు డిఫరెంట్ కళాకారులచే ప్రదర్శింపజేస్తున్న పొత్తూరు వెంకట సుబ్బారావు గారికి శతద సహస్రద శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు. సామాన్యులకి సాధ్యం కాని పని. ఇక ఇంతకంటే హరిశ్చంద్ర నాటకాన్ని ఉన్నతంగా ప్రదర్శించడానికి కళాకారులు ఎవ్వరూ లేరు అన్నట్లు కళాకారులందరినీ ఏడ్చి కూర్చి ఇక్కడ ప్రదర్శన చేస్తున్న కమిటీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా, నాకంటే మీకే అందరికీ బాగా తెలుసు పొత్తూరు వెంకట సుబ్బారావు గారి గురించి. కళా హృదయం, సాక్షాత్కారం, ఇవన్నీ స్వామివారి కృపా కటాక్షం వెరసి మీ అందరి చల్లని దీవెనలు, ఈ అందరి సమిష్టి కృషితో ఇక్కడ ఈ నాటకాలను చేయటమే కాకుండా హైదరాబాద్లో
ఫిలిం నగర్లో ఉగాది ఉత్సవాలు చేస్తున్న పొత్తూరు వెంకట సుబ్బారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది కళాకారులు పెద్దలు, మా అంజిరెడ్డి అన్న, అలాగే మా పొత్తూరి ఆచారి గారు, మా శ్రీనివాసరావు గారు, మా రెడ్డి గారు అయితే ఇక ఆప్యాయతకి కొదవలేదండి. మా తమ్ముడు దర్శి చెప్పినట్లుగా కళాకారులు వస్తే వారింటికి పండగ. వారు భోజనం చేశారా, చెయ్యలేదా, ఎంతమంది చేస్తారు, విషయాలన్నీ గ్రహించి వారు భోజనం చేసి మళ్ళీ బస్ ఎక్కే వరకు కూడా వారి వెన్నంటి ఉండే మహనీయుడు మా రెడ్డి గారు. ఇటువంటి పెద్దలందరి సమక్షంలో ఈనాడు నాకు సత్కారం జరగటం మీ అందరికీ అది మా భాగ్యం. నిజంగా మీ భాగ్యమే కాదండి, నా భాగ్యం కూడా. అటువంటి కళాకారులందరినీ ఏర్చి కూర్చి ఇక్కడ ప్రదర్శింపజేస్తున్న పొత్తూరు వెంకట సుబ్బారావు గారికి, వారి మిత్ర బృందానికి, వారి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్య భోగ భాగ్యములు ప్రసాదించి వెన్నంటి కాచి కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయ్యా పొత్తూరు వెంకట సుబ్బారావు గారు వస్తే సంతోషిస్తాము. సుబ్బారావు గారు ఒక్కసారి మా ప్రేక్షకుల కోరిక మేరకు ఒకసారి దయచేసి మా ఎన్నపాన్ని మన్నించవలసిందిగా మరొకసారి మనం చేస్తున్నాం సార్. ఆయన వీటన్నిటికీ అతీతం కాబట్టి ఇటువంటి ప్రచారాత్మకమైన అసామాన్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పొత్తూరు వెంకట సుబ్బారావు గారు. రండి సార్ ప్లీజ్. వీరే అతి సామాన్యంగా ఉండేటువంటి కనిపించేటువంటి మహాశక్తి, సామాన్యులలో అతి సామాన్యుడు మా పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, పొత్తూరి వెంకట సుబ్బారావు గారు. అటువంటి పొత్తూరి వెంకట సుబ్బారావు గారు ఇటువంటి కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగిస్తారని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మరి ఇప్పుడు డబ్బైతాలూరు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ పొత్తూరు వెంకట సుబ్బారావు గారికి ధన్యవాదాలు. ప్రపంచంలో ఒక్క తెలుగు వాళ్ళకే సొంతం మన పద్య నాటకం, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ పద్య నాటకాన్ని బ్రతికించాలనే తపనతో సంవత్సరానికి 2 సార్లు హైదరాబాద్లో ఒకసారి, రాజుపాలెంలో ఒకసారి, దాదాపు కంటిన్యూగా 3 days పాటు కొనసాగిస్తూ చాలాసార్లు అంటారు ఎక్కడంటే నాటకాలు వేస్తే జనాలు ఎక్కడ వస్తున్నారు అంటారు. మీరు చూడండి, లాస్ట్ 3 days నుంచి ఇక్కడ హరిశ్చంద్ర నాటకం రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శిస్తే ఎంతోమంది ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు. సరైన ఇతివృత్తం తీసుకొని కరెక్ట్గా నాటకాలు పెట్టగలిగితే ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారండి. ఈ రాజుపాలెం కళావేదికే ఉదాహరణ. దీనికి కర్త కర్మ క్రియ మీకు తెలియదేం కాదు. ఆ స్వామివారి ఆశీస్సులతో నిరాటంకంగా కొనసాగిస్తూ కళని ప్రోత్సహిస్తూ అదేవిధంగా యువ కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి సుబ్బారావు గారి కృషి నిజంగా అభినందనీయం. ఎంతోమంది కళాకారులు వారిని గుర్తుపెట్టుకోవాలి. ఎంతో మందిని ప్రోత్సహిస్తూ వారికి ఉపాధిని కల్పిస్తూ, వారి రకంగా చెప్పాలంటే ఇది దైవ కార్యక్రమం అండి. చాలా మందికి తెలియదు. ఏ ఊర్లో అయితే ఈ సంగీత సంబంధమైన నాటకాలు జరుగుతాయో, ఎవరు నిర్వహిస్తారో ఆ ఊరు సుభిక్షంగా ఉంటది. ఆ నిర్వహించే వాళ్ళు ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడు. అది ఎప్పుడైనా ఖచ్చితం జరిగేది. అది కావాలంటే ప్రాక్టికల్గా ఎవరినైనా అడగండి. సో వారికి ఆ దేవుడు వారికి ఆ శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని ఇంకా భవిష్యత్తులో కూడా ఇవ్వాలని భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని లాస్ట్ 2 years నుంచి వారితో ఫోన్లో మాట్లాడటమే తప్ప ప్రత్యక్షంగా కలిసింది ఈ రోజే. ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. లాస్ట్ 3 years నుంచి ఏదో ఒక రోజు రండి అంటున్నాడు. ఈ రోజుకి నాకు దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు ఈ వేదిక మీదకి. సంతోషం. నన్ను ఈ వేదిక మీదకి పిలిచి 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. వారికి భవిష్యత్తులో దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఇటువంటి నాటక ప్రక్రియని భవిష్యత్ తరాలకు అందించాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు మరియు అభినందనలు. అలాగే ఒక్క
ఒక చిన్న మనవి. పౌరాణిక నాటకానికి ప్రాణం హార్మోనియం. అటువంటి హార్మోనియం మీద నవరస స్వర బ్రహ్మ మా నాగేశ్వరరావు, మా తమ్ముడు, అలాగే డోలక్ సాంబశివరావు గారు, శేఖర్ క్లార్నెట్, వాళ్ళందరూ సహకరిస్తున్నారు. వారికి కూడా పరమేశ్వరుడు అష్టైశ్వర్య భోగ భాగ్యముల నుంచి కాచి కాపాడుగా కానీ ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి కొట్ట వెంకటాచార్య గారు కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. నేను హైదరాబాద్లో ఉంటాను. కాలేజీ లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా 33 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినటువంటి వాడిని. అప్పటి 33-40 సంవత్సరాల నుంచి నాటక రంగానికి కూడా నా హితోధికమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నాను. ఆ సందర్భంలోనే మనకు పొత్తూరు వెంకట సుబ్బారావు గారు నాకు పరిచయం అయ్యారు. వారు పోయిన సంవత్సరం పిలిచారు, ఇప్పుడు నన్ను పిలిచారు. సరే, ఇది దైవ కార్యం కోసం మేము ఇక్కడికి వచ్చాము. చక్కగా అరేంజ్ చేశారు. అంటే భోజన భాజనాల దగ్గర నుంచి నాటక ప్రయోగాల దగ్గర నుంచి చాలా బాగా ఉన్నాయి. ఇటువంటిది ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం అన్నమాట. కాళిదాసే చెప్పాడు, నాటకం అంటే యజ్ఞంతో సమానమని. ఆ యజ్ఞాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వారికి ఆ వెంకటేశ్వర స్వామి సకల ఐశ్వర్యాలు కలుగు చేయాలని కోరుతూ మీ ప్రేక్షక సందోహానికి, సంగీత బృందానికి, నట బృందానికి అందరికీ కూడా నా నమోవాకాలు సమర్పించుకుంటున్నాను. హలో, సత్యరాజనాల గారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. పొత్తూరు వెంకట సుబ్బారావు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆయన ఆలోచన ఏంటంటే, రాజపాలెంని ఆంధ్రదేశ మ్యాప్లో ఒక గుర్తింపున్న గ్రామంగా దీన్ని తీసుకురావాలని ఒక ఆలోచన. ఎలా తీసుకురావాలి? అందరూ నాటకాలు వేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, సత్య హరిశ్చంద్ర నాటకాన్ని 3 రోజులు ఇక్కడ ప్రదర్శించి డిఫరెంట్ కళాకారులు, అందరూ టాప్ కళాకారులు అంటే రాష్ట్ర స్థాయి కళాకారులు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించాలని ఒక ఆలోచన వచ్చింది. అయితే కొంతమంది చెప్పారు, అయ్యా మీ ఆలోచన మంచిదే కానీ 3 రోజులు ఒకటే నాటకాన్ని జనం చూస్తారా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు 3 రోజులు ఒకటే హరిశ్చంద్ర నాటకం వేస్తే, ఒక రోజు వచ్చి 2 రోజులు జనం రాకపోతే మీ పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయో ఆలోచించుకోండి అని కొంతమంది చెప్పారండి. వాటికి అదరకుండా, వాటికి బెదరకుండా ఎప్పుడైతే ఒక నాణ్యమైన ప్రోగ్రామ్ని, ఒక అద్భుతమైన కళాకారుని మనం వేదిక మీద తీసుకొస్తామో ప్రజలు మనకు సపోర్ట్ చేస్తారు. దట్టు రాజపాలెం గ్రామస్తులు మాకు సపోర్ట్ చేస్తారు, నాకు వెన్నుదన్నుగా ఉంటారు అని ముందుకొచ్చి మీ ముందుకి ఈ 3 రోజులు సత్య హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించి అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆయన 8 గంటలకు ప్రారంభమైన నాటకం తెల్లవారుజామున 3:30 గంటలకు కూడా అశేష ప్రజానికం కూర్చుని ఉన్నారంటే ఆ గొప్పతనం మీకే చెందుతుంది, ఆ సుబ్బారావు గారికి చెందుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడ ఒక్క నిమిషం. సత్య హరిశ్చంద్ర నాటకం ఎందుకు గొప్పది అంటే, ఒక మహానుభావుడు చెప్పాడు, మనం పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడుతుంటాం కాబట్టి సత్యం పలకలేం కాబట్టి అది ఆ నాటకం గొప్పది అన్నాడు.